కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఆధ్వర్యంలో భేటీ కొనసాగుతోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపైనే ముఖ్య నేతలతోటి కేసీఆర్ చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నివేదిక వల్ల మనకు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు అని కేసీఆర్ అన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ను రాజకీయంగా ఎదుర్కోవాలని నేతలకు కేసీఆర్ సూచన చేస్తున్నారు. కమిషన్ నివేదిక కేబినెట్ కు రాకుండా ఎవరు ఎందుకు లీక్ చేశారనే దానిపై కూడా చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే రిపోర్ట్ను ముందుగానే లీక్ చేశారని మాజీ మంత్రులు కేసీఆర్తో చెప్పినట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ అంటున్నారు. కాళేశ్వరం తోటి లక్షల ఎకరాలకు నీరిచ్చామని, ఈ విషయాన్ని ప్రజలు రైతులు మరచిపోరు అంటున్నారు కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ప్రస్తుతం ఏం జరుగుతోంది? మా ప్రతినిధి శివతేజ మరింత సమాచారం అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివతేజ, ఎవరెవరు ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారు? ఎంతసేపటి నుంచి ఈ చర్చ జరుగుతోంది? తదుపరి కార్యాచరణలో భాగంగా బీఆర్ఎస్ ఏం చేయాలని నిర్ణయం తీసుకుంటోంది? సుమారు 4 గంటలుగా సుదీర్ఘంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఈ కాళేశ్వరం రిపోర్ట్ పైన చర్చ కొనసాగుతుంది. కేసీఆర్ అధ్యక్షతన ఈ చర్చ సమావేశం కొనసాగుతుంది. దీనికి కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఇట్లాంటి సీనియర్ నేతలంతా కూడా ప్రస్తుతం ఫామ్ హౌస్లోనే ఉన్నారు. హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి వీరంతా కూడా 2 రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. కేసీఆర్తో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించి 2-3 రోజుల్లో వస్తుందనే నేపథ్యంలోనే కేటీఆర్ కూడా 3 రోజుల పాటు ఇదే ఫామ్ హౌస్లో ఉన్నాడు. కేసీఆర్తో చర్చలు నిర్వహించారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి విషయాలు ఈ ప్రాజెక్ట్, ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది రిపోర్టు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది మనం ఏదైతే అనుకున్నామో అదే విధంగా వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే కేవలం బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికే ఈ రిపోర్ట్ బయటకు వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే క్యాబినెట్ సమావేశం ఉంది ఈరోజు. క్యాబినెట్లోకి వెళ్లకుండా ముందే రిపోర్ట్ను ఏ విధంగా లీక్ చేశారు, ఎవరు లీక్ చేశారన్న దానిపైన కూడా చర్చిస్తున్నట్టుగా సమాచారం. అయితే ముఖ్యంగా మాజీ మంత్రులంతా కూడా కేసీఆర్కు పదే చెప్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అలాగే బీఆర్ఎస్ను బదనాం చేయడానికి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అంటూ కూడా కేసీఆర్కు పలుమార్లు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే కేసీఆర్ మాత్రం దీన్ని చాలా లైట్ తీసుకుంటున్నారు. అంటే ఇందులో మనం ఊహించిందే ఉంది కాబట్టి మనం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు ఎంతవరకు న్యాయం జరిగింది అనే విషయాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అందుకు సంబంధించిన ప్రణాళిక రచించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా ఏదైతే మాజీ మంత్రులు చెప్పినట్టుగా బదనాం చేయాలనే ప్రయత్నంలో భాగంగానే మనం కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగానే ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంది అంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు క్యాబినెట్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబడుతుంది, ఈ రిపోర్ట్ పైన సీఎం ప్రెస్ మీట్ ఉంటుంది అంటూ కూడా కొంత వార్తలు వస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ నిర్ణయం తర్వాతనే నేతలంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడే మీడియాను అడ్రస్ చేస్తారా, లేదంటే భవన్లోకి వెళ్ళిన తర్వాత మీడియాను అడ్రస్ చేస్తారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. రైట్ శివతేజ. బీఆర్ఎస్ ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే రిపోర్ట్ను ముందుగానే లీక్ చేశారని మాజీ మంత్రులు కేసీఆర్కి చెప్పినట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఇలాంటి కుట్రలు చేస్తుందని కేసీఆర్ కూడా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని, కాళేశ్వరంతో లక్షల ఎకరాలకు నీరిచ్చామని, ఈ విషయాన్ని ప్రజలకు, రైతులకు మరీ చెప్పాలని, ఆ విషయాన్ని వాళ్ళు మరచిపోరు అని కేసీఆర్ మాజీ మంత్రులతో అన్నట్టుగా తెలుస్తోంది.